హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హిందీ సబ్జెక్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్వనామం. సర్వనామం అంటే నా సర్వనామము, ప్రణౌన్. ఇంగ్లీష్లో ప్రణౌన్ అంటాం. సంజ్ఞా కే బదలే ఆనే వాలే శబ్దోं को सर्वनाम कहते हैं. సంజ్ఞ అంటే నామవాచకానికి, నౌన్కి, బదలే ఆనే వాలే బదులుగా వచ్చే శబ్దోं को శబ్దాలని సర్వనామ్ कहते हैं. సర్వనామము అని అంటారు. ఉదాహరణ: మై, తుమ్, హమ్, ఆప్, వహ్, యహ్, వే, ఏ ఆది. ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ సర్వనామం కింద వస్తాయి అన్నమాట. మై అంటే నేను, తుమ్ నువ్వు, ఆప్ మేము, హమ్ మేము, ఆప్ తమరు, వహ్ అతడు, యహ్ ఈమె ఇతడు, వే వారు, ఏ వీరు ఆది एक्सेट्रा. सर्वनाम 6 प्रकार के होते हैं. सर्वनामము 6 टाइप्स అంట. చూడండి: పురుషవాచక సర్వనాम, నిజవాచక సర్వనాम, అనిశ్చయవాచక సర్వనాम, సంబంధవాచక సర్వనాम, ప్రశ్నవాచక సర్వనాम, నిజవాచక సర్వనాम. ఇవన్నీ సర్వనామంలో 6 టైప్స్ అన్నమాట. ఒక్కో డెఫినేషన్ గురించి నేర్చుకుందాం. పురుషవాచక సర్వనాम: बोलने वाला, सुनने वाला तथा जिससे विषय में बात होती है उसे पुरुषवाचक सर्वनाम कहते हैं. పురుషవాచక సర్వనామం అంటే బోల్నే వాలా మాట్లాడేవాడు, సుననే వాలా వినేవాడు, మాట్లాడేవాడిని వినేవాడిని, తదా జిస్ విషయమే ఏ విషయం మీద అయితే మాట్లాడతారో వింటారో వాళ్ళ దేని కింద వస్తారు? పురుషవాచక సర్వనామం కింద వస్తారన్నమాట. పురుషవాచక సర్వనాम 3 प्रकार के होते हैं. పురుషవాచక 3 రకాలు అన్నమాట. చూద్దాం. उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष. उत्तम पुरुष: जिन सर्वनामों का प्रयोग बोलने वाला अपने लिए करता है उन्हें उत्तम पुरुष कहते हैं. सर्वनाम कहते हैं. ఇందా మనం పురుషవాచక చెప్పుకున్నాం కదా. ఆ పురుషవాచకలో ఫస్ట్ది ఉత్తమ పురుష్ అనమాట. ఉత్తమ పురుష్ కేవలం మాట్లాడేవాడినే ఉత్తమ పురుష్ అంటాం అనమాట. ఏ సర్వనామం అయితే ఉపయోగిస్తామో ఎవరైతే మాట్లాడతాడో వాడు ఉత్తమ పురుష్ కింద వస్తాడు. మై, హమారా, హమ్, ముజ్కో, హమారీ, ముజే ఆది. ఉదాహరణ: మై స్కూల్ జావుంగా నేను స్కూల్కి వెళ్తున్నాను. యహ్ కవిత మైనే లిఖి ఈ కవిత నేనే రాశాను. స్వయంగా నేనే చెప్పుకోండి. బోల్నే వాళ్ళ మాట్లాడేవాడు उत्तम पुरुष కింద వస్తాడనమాట. मध्यम पुरुष: जिन सर्वनामों का प्रयोग सुनने वाले के लिए किया जाता है उन्हें मध्यम पुरुष कहते हैं. जिन सर्वनामों का प्रयोग ఏ సర్వనామం అయితే సుననే వాలా కేవలం వింటాడో వినేవాళ్ళు అనమాట. ఇందాక ఉత్తమ పురుషులో మాట్లాడేవాళ్ళు అనుకున్నాం కదా. ఇప్పుడు మధ్యం పురుషులో వినేవాడిని ఏమంటామంటే మధ్యం कहते हैं. మధ్యం పురుష్ అని అంటాము. ఉదాహరణ: తూ, తుమ్, తుమ్హే, ఆప్, తుమ్నే, అపనే, తుమ్హారే ఆది. ఇవన్నీ మధ్యం పురుష్ కింద వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్: తుమ్ సో జావో నువ్వు నిద్రపో. తుమ్సే కుచ్ కామ్ హై నీతో కొంచెం పని ఉంది. నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు. నేను మాట్లాడుతున్నాను నువ్వు వింటున్నావు. నేను చెప్తున్నాను నేను మాట్లాడుతున్నాను అంటే అది ఉత్తమ పురుష్ కింద వస్తుంది. నువ్వు వింటున్నావు వినేవాళ్ళు అది మధ్యం పురుష్ కింద వస్తుంది అనమాట. अन्य पुरुष: जिन सर्वनाम शब्दों का प्रयोग किसी अन्य व्यक्तियों के लिए किया जाता है. వినేవాడు మాట్లాడేవాడు కాకుండా మిగతా అన్ని అన్య పురుష్ అనమాట. అన్ని పురుష్ కింద వస్తాయి అన్నమాట. చూడండి: వే, ఏ, వహ్, యహ్, ఇన్కా, ఇన్హే, ఉసే, ఉన్హోంనే, ఉన్సే ఆది. మై మ్యాచ్ నహీ ఖేలెంగే నేను ఆట ఆడలేను. వే మ్యాచ్ నహీ ఖేలెంగే వారు ఆట ఆడలేరు. వక్కల్ విద్యాలయ నహీ ఆయాతా అతడు నిన్న స్కూల్కి రాలేదు. విద్యాలయ అంటే స్కూలు. ఉస్సే కుచ్ మత్ కహనా అతనితో ఏమీ చెప్పవద్దు. ఇవన్నీ అన్ని పురుష్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ నిజవాచక సర్వనాम. जो सर्वनाम निश्चयपूर्वक किसी वस्तु या व्यक्ति का बोध कराए उसे निश्चयवाचक सर्वनाम कहते हैं. ఏ సర్వనామం అయితే నిశ్చితంగా వస్తువుల మీద వ్యక్తుల మీద చూపిస్తుందో దాన్ని నిశ్చయవాచక సర్వనామం అని అంటారు. ఉదాహరణ:
यह वह ये वे आदि. ఉదాహరణ కిషోర్ బాజార్ గయా తా, కిషోర్ బజార్కి వెళ్ళాడు. వహ లౌట్ ఆయా, అతను తిరిగి వచ్చాడు. నిశ్చయ్ అంటే దానికి నిశ్చయంగా చెప్తున్నాం అనమాట. ఇప్పుడు అనిశ్చయవాచక సర్వనామం చూడండి. అనిశ్చయవాచక అంటే जिस सर्वनाम शब्दों से किसी निश्चित व्यक्ति या वस्तु का बोध ना हो. నిశ్చితంగా ఉండదో వస్తువులు కానీ వ్యక్తుల యొక్క సెంటెన్సెస్ నిశ్చితంగా ఉండదు. ఇక్కడే నిశ్చితంగా ఉంది, వ్యక్తుల మధ్య కానీ వస్తువుల మధ్య నిశ్చితంగా ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం. కిషోర్ బజార్కి వెళ్ళాడు. ఓ లౌట్ ఆయా, అతను తిరిగి వచ్చాడు అనే దానికి రూపకల్పన ఉంది, రూపం ఉందన్నమాట. దీనికి చూడండి ఉదాహరణ కోయి కుచ్ కిసి ఆది. ఎగ్జాంపుల్స్ ఏంటి? కోయి అంటే ఎవరో, కుచ్ కొంచెం, కిసి ఏదో ఒకటి, ఆది. ఉదాహరణ పానీమే కుచ్ గిర్ గయా, పానీలో ఏదో పడింది. దానికి రూపం లేదు, ఏదో పడింది అనుకుంటున్నాం మనం. మోహన్ ఆజ్ కోయి తుమ్సే మిల్నే ఆయా తా. మోహన్ ఆజ్ ఈరోజు, కోయి ఎవరో, తుమ్సే మిల్నే ఆయా తా ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు. అర్థమైంది కదండి. संबंधवाचक सर्वनाम जो सर्वनाम वाक्य में प्रयुक्त किसी अन्य सर्वनाम उनसे संबंधित हो उन्हें संबंधवाचक सर्वनाम कहते हैं. जो सर्वनाम ఏ సర్వనామం అయితే వాక్యమే వాక్యాలలో ప్రయుక్త్ కిసి అన్య సర్వనామంసే, ప్రయుక్త్ అంటే ఉంటుందో అంటే సెంటెన్స్కి మధ్యన మనం మిల్కర్ అంటే రాస్తాం కదా, సెంటెన్స్కి మధ్యన వాక్యాన్ని కలుపుతాము, దాన్ని సంబంధవాచక సర్వనాం कहते हैं. సంబంధవాచక సర్వనామం అని అంటాము. जैसे जो, जिसकी, सो, जिसने, जैसा, वैसा ఆది. ఉదాహరణ జైసా కరోగే ఏదైతే చేస్తామో వైసా బరోగే అదే జరుగుతుంది. ఏం చేస్తే మనకి అదే రిజల్ట్ వస్తుంది అనమాట. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. జిస్కి లాఠీ ఉస్కి బైన్స్. నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం చూడాలి. జో సర్వనాం ఏ సర్వనామం అయితే శబ్దము సవాల్ పూछने के लिए క్వశ్చన్ అడగటానికి ప్రయుక్త होते हैं ఉపయోగపడుతుందో ఉన్హే దాన్ని ప్రశ్నవాచక సర్వనాం कहते हैं. ప్రశ్నవాచక సర్వనామం అని అంటారు. ఉదాహరణ జైసే కౌన్, క్యా, కిస్నే ఆది. ఎవరు, ఏమిటి, ఎవరితో. ఉదాహరణ టోకరీ మే క్యా హై. టోకరీ అంటే గంపలో ఏమున్నాయి. క్యా అనేది ప్రశ్నవాచక కింద వస్తుంది. బాహర్ కౌన్ కడా హై, బయట ఎవరు నుంచున్నారు. కౌన్ అంటే ఎవరు, ఇది ప్రశ్నవాచకే. తుమ్ క్యా ఖా రహే హో, నువ్వు ఏం తింటున్నావు, ఇది ప్రశ్నవాచక అన్నమాట. निजवाचक सर्वनाम जिस सर्वनाम का इस्तेमाल वक्ता खुद अपने लिए या किसी और व्यक्ति के लिए करता है उसे निजवाचक सर्वनाम कहते हैं. जिस ఏ సర్వనామం అయితే ఇస్తేమాల్ వక్త అంటే మాట్లాడాడు, ఖుద్ స్వయంగా జరుగుతుందో లేదా మన గురించి కానీ లేదా ఇతరుల గురించి కానీ తెలియజేస్తుందో దాన్ని నిజవాచక సర్వనామం అని అంటారు. अपने, आप, निजी, खुद आदि. उदाहरण आप कल दफ्तर नहीं गए थे. आप तमरु, कल నిన్న, దఫ్తర్ నహీ గయే తే నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళలేదు. నేను చెప్తున్నా నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళలేదు అని. आप मेरे पिताश्री बसंत सिंह है. తమరు మా తండ్రి శ్రీ బసంత్ సింగ్ హై అన్నమాట. నెక్స్ట్ ఇలానే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తానమాట మీకు. ఓకేనండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ కీప్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.